హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను ప్రత్యూష. సమాజంలో రోజు రోజుకి అసలు మానవ సంబంధాలకి మనుగడ లేకుండా పోతుంది. వాయి వరుస లేకుండా అత్యాచారాలు, ఆపై వాళ్ళని హత్య చేయడం ఇలాంటివి చూస్తూనే ఉన్నాం. దేశంలో ఏదో ఒక మూలలో ప్రతిరోజు ఖచ్చితంగా ఒక 2, 3 కేసులు 2, 3 కాదు, దాదాపు ఒక 10 కేసుల వరకు రోజు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. దారుణంగా కన్న తండ్రి కూతురు పైన అత్యాచారం చేయడం, అన్నయ్య సొంత చెల్లిని అసభ్యంగా బిహేవ్ చేయడం, ఇంకొకరితో అంటే భార్య ఇంకొకరితో అక్రమ సంబంధం ఏర్పరచుకొని భర్తను చంపడం, అలాగే భర్త ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకొని భార్యను చంపించడం, ఇలాంటివి ఎన్నో చూస్తూనే ఉన్నాం. అయితే ఇలాంటిది ఒక సంఘటనే ఇప్పుడు రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. రాజస్థాన్ జిల్లాలో అల్వార్ అనే ఒక ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుందనమాట. అదేంటంటే ఒక భార్య తన ప్రియుడితో కలిసి భర్తని చంపేసి ఒక డ్రమ్‌లో వేసేసి వెళ్ళిపోయిందనమాట. పరారు అయిపోయిందనమాట. అయితే ఈ సంఘటన పోలీసులకు ఎలా తెలిసింది? వెలుగులోకి ఎలా వచ్చింది? అనే విధంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఒక అద్దె ఇంట్లో మిద్ది పైన ఒక బ్లూ డ్రమ్‌లో ఒక శవం దొరికిందనమాట. అది కూడా ఎలా అంటే చుట్టుపక్కలున్న వాళ్ళకి, అంటే ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి ఆహ్, కొన్ని రోజులుగా బాగా స్మెల్ రావడంతో అసలు ఏంటి స్మెల్? ఏం జరుగుతుంది? అసలు ఎక్కడి నుంచి వస్తుంది? అనే విధంగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే ఆ ఘటనా స్థలానికి వచ్చి మొత్తం చెక్ చేయగా ఒక ఇంటి మిద్దె పైన ఒక డ్రమ్ కనిపించిందనమాట. బ్లూ డ్రమ్ చూస్తే ఆ డ్రమ్‌లో ఒక శవం కనిపించింది. అసలు ఆ శవం తీసుకెళ్ళి పోస్ట్‌మార్టం చేస్తున్నారిప్పుడు. పోస్ట్‌మార్టం రిపోర్ట్స్ కూడా రానుంది. అయితే తెలుసుకుందేంటంటే అంటే పోలీసుల సమాచారం మేరకు తన భార్యే భర్తని చంపేసి, ప్రియుడితో కలిసి చంపేసి ఆ డ్రమ్‌లో వేసేసి పరారైపోయిందనమాట. పోలీసులు కూడా వాళ్ళిద్దరిని వెతికే ప్రయత్నం చేసి ఫైనల్‌గా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళిద్దరికీ ముగ్గురు పిల్లలున్నారనమాట. ముగ్గురు పిల్లల్ని కూడా పోలీసులు ఆధ్వర్యంలోనే ఉన్నారు సురక్షితంగా. అయితే ప్రెజెంట్ అయితే ఆ బాడీకి పోస్ట్‌మార్టం జరుగుతుంది. ఇందులో అసలు ఎందుకు చంపారు? ఎలా చంపారు? అనే విధంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారనమాట. అసలు ఈ కేస్ అనే కాదు, మనం ఇదివరకు కూడా చూసినట్లయితే ఒక మన ఇండియాలోనే సేమ్ ఇలాంటిది ఒక సంఘటన. ఒక భార్య తన ప్రియుడితో కలిసి తన భర్తను చంపేసి బ్లూ డ్రమ్‌లో వేసేసి సిమెంట్ కప్పేసిన సంఘటన కూడా మనం చూసాం. మళ్ళీ అంటే ఆ సంఘటన నుంచి మనం కోలుకునే లోపే ఇంకొక సంఘటన. ఇలాంటి రోజు రోజుకి కొత్తదే ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నాయి తప్ప, ఎలాంటి అంటే అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ పెట్టినా, ఎన్ని వీడియోస్ చేసినా, ఎంతమందిని అరెస్ట్ చేసినా, ఎంతమందిని శిక్షించినా, ఏం చేసినా సరే ఇలాంటివి ఏమంటారు ఫుల్ స్టాప్ పడట్లేదు కానీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో కూడా ఇలాంటివి ఆగిపోతాయని ఆశిస్తున్నాను. అలాగే పోలీసులు ఎ ఎ అంటే అధికారులు ఎలాంటి చట్టాలు తీసుకురావాలంటే, ఇప్పుడు ఇలాంటి సంఘటన చేసిన వాళ్ళకి ఏ విధంగా శిక్ష పడుతుందో, అంటే ఎంత దారుణంగా శిక్ష పడుతుందో తెలుసుకొని, ఇది మనం చేస్తే మనకు కూడా ఇంత దారుణమైన శిక్ష పడుతుంది అని అందరిలో భయం కలిగి, ఇలాంటివి చేయకూడదురా బాబు అనే విధంగా పోలీసులు తీసుకొస్తేనే ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పడుతుందని నా అభిప్రాయం. మరి రాబోయే రోజుల్లో పోలీసులు ఏ విధంగా దీనికోసం ప్రయత్నిస్తారు అనేది కూడా మనం చూడాలి. అలాగే ఈ కేస్ అనే కాదు, మనకి ఇదే రోజు మనం చూసినట్లయితే మన దగ్గరలోనే అంటే ఇప్పుడు మన రాజస్థాన్ మన దేశంలోనే ఉన్నప్పటికీ పక్కనే ఉన్న కూకట్పల్లిలో గూడా ఒక పాపని దారుణంగా హత్య చేసి చంపేశారు. అలాగే నిన్నటికి నిన్న అంటే ఒక సెల్ఫీ పేరుతో భర్తను తోసేయాలని చెప్పేసి ఒక ఆవిడ ప్రయత్నించింది. ఇదే కాకుండా హనీమూన్ పేరుతో తన భర్తని ప్రియుడితో కలిపేసి చంపేయాలని చెప్పేసి ఒక ఆవిడ ప్రయత్నించింది. కానీ ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే ఎక్కువగా ఆడవారు చేసిన హత్యలు ఎక్కువగా వెలుగులోకొస్తున్నాయి. కానీ నిజాలేంటంటే 90% అబ్బాయిలే హత్య చేస్తారు. దాంట్లో 10% మాత్రమే ఆడవారు ఉన్నారు. 10% మాత్రమే అని కాదు, 10% చాలా ఎక్కువనే చెప్పొచ్చు. అయితే ఇదే ఎందుకు వెలుగులోకొస్తుంది అంటే, నార్మల్‌గా అబ్బాయిలు హత్య చేయడం అనేది నార్మల్ రొటీన్‌గా ఉంటుంది కాబట్టి ఎవరికీ పెద్ద కొత్తగా అనిపించదు. సో, అమ్మాయిలు చేశారంటే, అమ్మాయిలు హత్య చేశారు, భార్యలు హత్య చేశారంటే అదొక ఎక్కువగా న్యూస్ స్ప్రెడ్ అవుతుంది కదా! సో, అమ్మాయిలనేవి ఎక్కువ వెలుగులోకొస్తున్నాయి. అయితే మరి ఇవి కూడా అంటే చాలా చాలా మంది వెబ్ సీరీస్ చూసి అలాగే యూట్యూబ్ ఇలా ఫేమస్ అవ్వడం వల్ల, ఇలా న్యూస్ చేయడం వల్ల వాళ్ళు ఫేమస్ అవుతారని అనుకుంటున్నారేమో మరి. ఇంకా ప్రే అంటే భయపడి ఆపేయడం బదులు ఇంకా దాన్ని ప్రోత్సాహంగా తీసుకొని దాన్ని వాళ్ళని వాళ్ళే ప్రేరేపించుకొని ఇలాంటి హత్యలకు పాల్పడుతున్నారు. అసలు ఇంత దారుణమైన హత్య చేసే అంత మైండ్‌సెట్ ఉన్నప్పుడు, అంత కక్ష ఉన్నప్పుడు, అసలు అంత ఇష్టం లేనప్పుడు అసలు పెళ్ళెందుకు చేసుకోవాలి? పిల్లలెందుకు కనాలి? అలాగే ఇంకొకరితో ఒకవేళ అంత
తను అంటే ఒకవేళ మనం ఆ అమ్మాయి సైడ్ నుంచి కూడా మనం ఆలోచిస్తే అంటే అంత హత్య చేసే అంత ఆ అబ్బాయి ఏమైనా చేసుంటే అంటే ఆమెను హరాస్ చేసున్నా, లేదంటే ఇబ్బంది పెట్టున్నా సరే తను అంటే న్యాయం ప్రకారం అంటే ఐ మీన్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి తన భర్త ఇలా హింసిస్తున్నాడని చెప్తే సరిపోతుంది కదా! హత్య చేసే అంత అవసరం ఏముంది? ఇలాంటిది ఆలోచించుకొని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా ఆహ్, అంటే మీ ఇంట్లో వాళ్ళ పైన మీకు ఇబ్బందులుంటే దాన్ని పోలీసులకు చెప్పండి. మీ ఇంట్లో వాళ్ళతో కూర్చొని సమర్థించుకోవడం బెటర్ గానీ, ఇలాంటి హత్యలు చేయడం అనేది చాలా రాంగ్. అసలు ఈ కేస్ గురించి మీకేమనిపిస్తుందో అంటే వాళ్ళని ఏ విధంగా శిక్షించాలి? వాళ్ళకి ఏ విధంగా శిక్ష పడాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తప్పకుండా తెలపండి. అలాగే ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మీరెలాంటి సజెషన్స్ ఇస్తారో కూడా కామెంట్ రూపంలో తెలపండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.